Hey guys, I'm Ruxana Sayed and welcome back to my channel by Sana Ruk. సో ఈ రోజు మన స్కిన్ కేర్ టాపిక్ ఏంటంటే ట్రెండింగ్ స్కిన్ కేర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది మీ స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. అది అలానే తెలుసుకుందాం అనుకుంటున్నారా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు చూసేద్దామా. ఈ టాపిక్ అనేది స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం స్కిన్ కేర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అందరూ గ్లోయింగ్ స్కిన్ కావాలి, నాకు పింపుల్స్ ఉంటే పింపుల్స్ పోవాలి, డార్క్ స్పాట్స్ ఉంటే డార్క్ స్పాట్స్ పోవాలి అని అనుకుని ఎవరైనా కూడా స్కిన్ కేర్ చేస్తారు. సో ఆ స్కిన్ కేర్ చేసే ప్రాసెస్లో ఏదైతే మనం ఇది రైటా ఇది రాంగా అని చెప్పి ఆలోచించకుండా ఏదైతే ట్రెండ్ అవుతుందో దాన్ని మనం ఫాలో చేసేస్తాం. అలా ఫాలో చేసేసి మన స్కిన్ బ్యారియర్ పాడైపోయి అది గ్లో అవే ప్రాసెస్లో గ్లో అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయి డ్యామేజ్ అవుతుంది అనమాట. మన స్కిన్ని క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేసే తప్పులు మనం తెలుసుకోవాలి. ఆ తప్పులు తెలిస్తేనే తర్వాత మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు చేయకుండా మీరు మీ స్కిన్ కేర్ని కంటిన్యూ చేయొచ్చు. మిస్టేక్ నెంబర్ 1, AHAs, BHAs అండ్ రెటినాల్స్ని ఓవర్ యూజ్ చేయడం. AHA అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, BHA అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ రెటినాల్ అంటే విటమిన్ ఏ డెరివేటివ్ అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన స్కిన్లో పింపుల్స్ని రెడ్యూస్ చేస్తాయి, క్లియర్ స్కిన్ చేస్తుంది, డల్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఆల్సో రెటినాల్ వచ్చేసి మన స్కిన్ని ఫర్మ్ చేస్తుంది, అంటే టైట్ చేస్తుంది అనమాట. ఈ 3 ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది పాడైపోతుంది అనమాట. స్కిన్ బ్యారియర్ అంటే మన స్కిన్లో ఉన్న టాప్ లేయర్ అనమాట, దాన్ని బ్యారియర్ అంటారు. ఆ బ్యారియర్ పాడైపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినప్పుడు మోస్ట్లీ సన్లో వెళ్ళడానికి అవాయిడ్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోయినా కూడా మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ అయితే మాత్రం మ్యాండేటరీగా అప్లై చేసుకోండి. మిస్టేక్ 2, హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తారు. లైక్ లెమన్, బేకింగ్ సోడా, టూత్పేస్ట్ అని చెప్పి ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ట్రెండింగ్లో ఉన్నాయి? నేచురల్గా ఉంటాయి, చీప్గా దొరుకుతాయి, స్కిన్ని బాగా చేస్తాయి అని చెప్పి ఒక మిత్ అనమాట. సో ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెమన్ యూజ్ చేస్తారు, అది మన స్కిన్ని బర్న్ చేస్తుంది. టూత్పేస్ట్ ఏమవుతుంది? డ్రై చేస్తుంది, ఇరిటేషన్ తెస్తుంది. అండ్ బేకింగ్ సోడా వచ్చేసి స్కిన్ pH లెవెల్ని స్పాయిల్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 3, ఇది చాలా 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 పాపులర్ అయింది ఈ మధ్య. కే బ్యూటీ అని చెప్పి 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడే 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్, ఇన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నాము, ఇన్ని చేయాలి, గ్లాస్ స్కిన్ కావాలి అని చెప్పి ఎక్కువ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లేయర్ చేయడం వల్ల మన స్కిన్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అండ్ ఆల్సో మన పోర్స్ని క్లాగ్ చేస్తుంది. అండ్ అగైన్ పోర్స్ క్లాగ్ అయితే మనకి వచ్చేది యాక్నీ అండ్ బ్రేక్అవుట్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ జస్ట్ యూస్ CTMS రొటీన్ అండ్ ఆల్సో ఇఫ్ నీడెడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయండి. ఇఫ్ నాట్ మీకు ఏ కన్సర్న్ లేదు అని అనుకుంటే మాత్రం లీవ్ ఇట్. ఎక్కువ మీ స్కిన్ మాత్రం కన్ఫ్యూజ్ చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 4, స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ని రాంగ్గా మిక్స్ చేస్తారనమాట. నయాసినమైడ్ని వైటమిన్ సి ఆర్ అదర్ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. వైటమిన్ సి అండ్ సాలిసిలిక్ యాసిడ్ కూడా మిక్స్ చేయకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే బోత్ ఆర్ స్ట్రాంగ్ యాక్టివ్స్ కాబట్టి స్ట్రాంగ్ యాక్టివ్స్ని ఎప్పుడూ కలపకూడదు. మిక్స్ చేస్తే మనకి అలవాటు లేదనుకోండి, అది రాంగ్ రియాక్షన్ ఇస్తుంది. ఇఫ్ అన్లెస్ అంటిల్ మీ స్కిన్కి ఆల్రెడీ స్కిన్ కేర్ అలవాటు ఉండి మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ సాలిసిలిక్ యాసిడ్, వైటమిన్ సి అండ్ అదర్ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు అలవాటు ఉంటే యూజ్ చేయండి, అంతే తప్ప యూజ్ చేయొద్దు. ఆల్సో నయాసినమైడ్ 5% ఉంటుంది, దాంతో స్టార్ట్ చేయండి బిగినర్స్ అయితే. ఇఫ్ మీకు నయాసినమైడ్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు అని అంటే మీరు స్ట్రాంగర్ దాంట్లోకి వెళ్ళొచ్చు. 10% నయాసినమైడ్ కూడా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. ఎయిదర్ మీరు వైటమిన్ సి అండ్ సాలిసిలిక్ యాసిడ్ రెండు నా స్కిన్ కేర్ రొటీన్లో ఉండాలి అని మీరు అనుకుంటే కానీ మార్నింగ్ వైటమిన్ సి యూజ్ చేయండి, నైట్ సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేయండి. ఆర్ సాలిసిలిక్ యాసిడ్ ఆల్టర్నేట్ డేస్, వైటమిన్ సి ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేయండి, అంతే. మిస్టేక్ నెంబర్ 5, ఈ మిస్టేక్ చాలా మందికి తెలియదు, తెలిసి తెలియకుండా చేసేస్తారు అండ్ ఆల్సో రియలైజ్ కూడా అవ్వరు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఓవర్గా క్లెన్జింగ్ చేస్తారు ఆర్ స్ట్రాంగ్ స్క్రబ్స్ని యూజ్ చేస్తారు ఫేస్ మీద. ఇది అనేది చాలా 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 పెద్ద మిస్టేక్ అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది చాలా పాడైపోతుంది. ఇలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది చాలా పాడైపోతుంది అనమాట. మిస్టేక్ నెంబర్ 5, ఈ మిస్టేక్ని చాలామంది చేసే ఉంటారు. అదేంటంటే
ఓవర్గా క్లెన్జింగ్ చేయడం అండ్ ఆల్సో హార్ష్ స్క్రబ్స్ ఫేస్ మీద యూజ్ చేయడం. ఇలా హార్ష్ స్క్రబ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది తెలియకుండానే మైక్రో టియర్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి మన స్కిన్ మీద వస్తాయి, అది మీకు తెలియదు, బట్ వచ్చి స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఓవర్ క్లెన్స్ చేస్తే ఆయిల్నెస్ పోతుంది, నాకు ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఓవర్ క్లీనింగ్ చేయాలి అని అనుకుంటారు. సో అలా కాదు, అలా ఓవర్ క్లెన్జింగ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న నేచురల్ ఆయిల్స్ అనేవి స్ట్రిప్ అయిపోయి ఇంకా మన స్కిన్ బ్యారియర్ అనేది డ్రై అయిపోతుంది. స్కిన్ డ్రై అయితే మన స్కిన్ ఏమవుతుందంటే ఓకే నా స్కిన్ డ్రై అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేయడం వల్ల మన స్కిన్ మళ్ళీ క్లాగ్ అయిపోయి బ్రేక్అవుట్స్ అండ్ పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఎప్పుడైనా మైల్డ్ క్లెన్జింగ్ చేయండి. డేలో ఓన్లీ ట్వైస్ ఫేస్ వాష్ చేయాలన్నమాట, ఎక్కువ చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 6 ఏంటో గెస్ట్ చేస్తారా? మాయిశ్చరైజర్ని స్కిప్ చేస్తారు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు. నాకు ఆయిలీ స్కిన్ ఉంది కదా, నాకు మాయిశ్చరైజర్ ఎందుకు అని కొంతమంది స్కిప్ చేస్తే, నేను ఆల్రెడీ సీరం వాడాను కదా, నాకు ఇప్పుడు మాయిశ్చరైజర్ అవసరం లేదని చెప్పి కొంతమంది స్కిప్ చేస్తారు. ఆయిలీ స్కిన్ ఉన్నా లేకపోయినా మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇఫ్ మనం స్కిన్ని మాయిశ్చర్ చేయలేదు అనుకోండి, ఆ డ్రైనెస్ని ఓవర్కమ్ చేయడానికి మన స్కిన్ ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. సీరమ్స్ యూజ్ చేసినా కూడా ఆ సీరమ్స్ని మన స్కిన్లో లాక్ చేయడానికి మాయిశ్చరైజర్ అనేది కూడా పక్కా యూజ్ చేయాలన్నమాట. సో ఏదర్ మీకు ఆయిలీ స్కిన్ ఉన్న స్పేస్లో సీరమ్స్ యూజ్ చేసినా మాయిశ్చరైజర్ మాత్రం స్కిప్ చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 7 ఏంటంటే ఐస్ని డైరెక్ట్గా ఫేస్ మీద రబ్ చేస్తారు. ఐస్ మన స్కిన్ని సూట్ చేస్తుంది, ఇంకా పోర్స్ని ష్రింక్ చేస్తుంది, పోర్స్ తగ్గిస్తుంది అని చెప్పి ఎక్కువ మంది ఐస్ని డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేస్తారు. డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేస్తే మన స్కిన్లో బర్న్స్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఐస్ యూజ్ చేసే ఉంటారు. ఐస్ యూజ్ చేసినప్పుడు మీరు ఒకే ప్లేస్లో మ్యాక్సిమం మోర్ దెన్ 10 సెకండ్స్ కూడా ఫ్యూ సెకండ్స్ కూడా పెట్టలేరు. ఎందుకు? అది మన స్కిన్కి చెప్తుంది నేను దీని ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి. విచ్ ఈస్ వై ఐస్ని మనం ఏదర్ క్లాత్లో కానీ ఆర్ ఎల్స్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని లేదా కూలింగ్ వాటర్ అయినా కూడా అందులో మనం డిప్ చేసుకోవాలి, అంతే తప్ప డైరెక్ట్గా ఫేస్ మీద మాత్రం ఐస్ని పెట్టద్దు. ఓకేనా? ఒక ఐస్ ఈ స్కిన్ కేర్ మిస్టేక్స్ని మాత్రం అవాయిడ్ చేయండి. మీ స్కిన్ చాలా బాగా గ్లో అవుతుంది. మీరు ఈ స్కిన్ కేర్ మిస్టేక్స్లో ఏదైనా మిస్టేక్ చేశారా? ఆర్ నేను ఇంకా ఏదైనా స్కిన్ కేర్ మిస్టేక్ని మర్చిపోయానా? ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ ఈ వీడియో మీకు కన్నా హెల్ప్ఫుల్గా అనిపించుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I'll see you in the next video. Until then, take care and love yourself. Mwah.